హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడైతే నడుము పొడవు తీసుకోవాలి. మనం నార్మల్గా ఉన్న దానికంటే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు వీప్ పొడవు అనమాట. వీప్ పొడవు కూడా సేమ్ అంతేలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి. శంఖ పొడవు కూడా దేనికైనా కొంచెం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు మెడ తీసుకుందాము. 2 షోల్డర్స్ కలిపేసి మెడని ఇట్లాగా గట్టిగా లాగి పట్టుకొని ఇట్లా రౌండ్గా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుందాము. ఇట్లా రౌండ్గా పెట్టుకున్నాక వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలా రౌండ్గా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం బయటికి రానివ్వకుండా ఇట్లా పట్టుకొని ఇలా రౌండ్గా డాట్స్ ఇచ్చేసుకుందాము మన నెక్కి. ఇప్పుడైతే మనం విప్పు పొడవు కూడా తీసుకుందాం. షోల్డర్ పొడవు తీసుకుందాము. షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకొని డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీపు పొడవు కూడా సేమ్ ఇలా డాట్ పెట్టేసుకోవడమే. డాట్ పెట్టేసుకొని రెండు వైపులా కూడా సేమ్ శంఖ లూజ్ కూడా ఇట్లా డాట్ పెట్టేసుకోవాలి. నార్మల్గా ఉన్న దానికంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. శంఖ లూజ్ కూడా ఇలా మొత్తం డ్రాయింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లో సంఖ కూడా సేమ్ ఆది బ్లౌజ్తోని ఇట్లా చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇట్లా ఒక డాట్ పెట్టేసుకొని సంఖ డ్రాయింగ్ కూడా గీసేసుకుందాము. ఇట్లాగా చాలా ఈజీగా మీకైతే అర్థమవుతుంది. వీడియో చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. మనం ఎన్ని బ్లౌజులు అయినా కూడా ఇలాగా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ ఏ డౌట్స్ ఉండదు. ఆది బ్లౌజ్తోనే ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో మనకి సేమ్ అలానే వస్తుంది. ఇందులో ఏమైనా మార్పులు వాళ్ళు చేయమంటే కనుక అప్పుడు మనం దాన్ని బట్టి చూసి కటింగ్లో మార్పులు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకుందాము. 1 మినిట్లో ఒక 4-5 స్టెప్స్తోని వెనక పార్ట్ మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. నెక్ ఇక్కడ మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇచ్చేసుకోవచ్చు. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, డైమండ్ కావాలంటే డైమండ్, అలాగా ఇంకోండి ఈజీగా ఇలాగా బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి నడుము పట్టి కూడా తీసుకుంటే